బ్రేకింగ్ న్యూస్ ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు గుట్టును గూగుల్ టేక్అవుట్ రట్టు చేసింది. ఐపీఎస్ అధికారులు వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్ వేదికగా పన్నిన కుట్ర కోణాన్ని డిజిటల్ టెక్నాలజీ సాయంతో దర్యాప్తు అధికారులు పసిగట్టారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాత, డీసీపీ విశాల్ గున్ని, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ చేసిన పథక రచనకు సంబంధించిన కీలకమైన డిజిటల్ ఆధారాలు దర్యాప్తు అధికారుల చేతికి చిక్కాయి. జత్వానీ కేసులో మొదటి నిందితుడైన కుక్కల విద్యాసాగర్ పరారీలో ఉండడంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన ఆచూకీ కోసం టెక్నాలజీని ప్రయోగించడంతో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కుక్కల విద్యాసాగర్ సెల్ నెంబర్ ఆధారంగా ఎక్కడున్నారో కూపీలాగే ప్రయత్నంలో గూగుల్ టేక్అవుట్ ను ప్రయోగించినట్లు తెలిసింది. ఇక దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 2న విద్యాసాగర్ ముంబైలో విశాల్ గున్ని ఇతర పోలీసులతో కలిసి ఉన్నట్లు బయటపడింది. ఇక జత్వానీ కేసులో గూగుల్ టేక్అవుట్ ద్వారా డిజిటల్ ఆధారాలను సేకరించే పనిలో బెజవాడ పోలీసులు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఇటు డిజిటల్ ని ఉపయోగించి ఈ కేసులో కీలక కూపీని అయితే లాగుతున్నట్లుగా తెలుస్తుంది, పలు అంశాలు కూడా బయటపడినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లహరి. ముంబై సినీ నటి కాదంబరి జత్వానీకి సంబంధించినటువంటి కేసులో కుట్ర మొత్తం కూడా ప్రస్తుతం బట్టబయలైందనే చెప్పాలి. కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో ఆయన జత్వానీ మీద తప్పుడు కేసులు నమోదు చేసి పోలీసుల ద్వారా ఆమెను తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి మీద ప్రస్తుతం విద్యాసాగర్ పరారీలో ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నాడని పసిగట్టే ప్రయత్నంలో భాగంగా టెక్నాలజీని పోలీసులు వినియోగిస్తున్నటువంటి క్రమంలో అసలు ఈ కేసుకు సంబంధించి కుట్ర కోణం మొత్తం కూడా బహిర్గతమైంది. గూగుల్ టేక్అవుట్లో విద్యాసాగర్ గత కొంతకాలంగా ఎవరెవరితోటి సంప్రదింపులు జరుపుతా ఉన్నారు, అసలు ఎవరెవరితోటి ఆయన టచ్లో ఉన్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, మొత్తం కూడా పూర్తి స్థాయి సమాచారం మొత్తం కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా బహిర్గతమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఈ గూగుల్ టేక్అవుట్కు సంబంధించినటువంటి వివరాలన్నీ చాలా కీలకంగా మారాయి. ప్రధానంగా ఫిబ్రవరి 2వ తారీఖున కుక్కల విద్యాసాగర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులతో పాటు ముంబై వెళ్ళినట్లుగా చాలా స్పష్టంగా గూగుల్ టేక్అవుట్ ద్వారా చాలా స్పష్టమైంది. కుక్కల విద్యాసాగర్ హైదరాబాద్ నుంచి, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ముంబై వెళితే దీనికి సంబంధించి ఆధారాలు బయటపడతాయని ఆయన హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళటం జరిగింది. అదే రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి కాంతిరాణా టాటాతో పాటు విశాల్ గున్ని వీళ్ళు కూడా ఇక్కడి నుంచి గన్నవరం నుంచి వాళ్ళు ముంబై వెళ్ళటం జరిగింది. విద్యాసాగర్ వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి ఫలానా మహిళే ఈ జత్వానీ అని చూయించినటువంటి నేపథ్యంలోనే ఆమె అపార్ట్మెంట్ నుంచి కారులో బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఆమెను ఫాలో కావటం, ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకొని నేరుగా ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కు విజయవాడకు తీసుకురావటం, విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత దాదాపుగా 15 రోజుల పాటు వాళ్ళ కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేయటం, ఇవన్నీ కూడా మొత్తం గూగుల్ టేక్అవుట్కు సంబంధించినటువంటి అది మొత్తం కూడా ఆ వివరాలన్నింటినీ కూడా బహిర్గత చేసినట్లు తెలుస్తుంది. దాని ఆధారంగా ప్రస్తుతం అటు పోలీస్ అధికారులు
ఎవరెవరితోటి సంభాషణలు జరిపారు ఏంటన్నటువంటి వాట్సాప్ సందేశాలు వీటన్నిటిని కూడా ప్రస్తుతం మొత్తం బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం వ్యవహారం కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఈ మొత్తం కుట్ర మొత్తం కూడా జరిగినట్లుగా తెలుస్తా ఉంది. అసలు దీనికి సూత్రధారైనటువంటి ముంబైలో ఉన్నటువంటి సజిన్ జిందాల్, ప్రస్తుతం సజిన్ జిందాల్ను కూడా విచారించాలన్నటువంటి అవసరం అయితే ఉందని ప్రస్తుతం అయితే అటు పోలీసు వర్గాల నుంచి కూడా వాదన వినిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ కేసుకు జత్వానీ కేసుకు మూలకారకులు ఎవరైనా అంటే సజిన్ జిందాల్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రస్తుతం సజిన్ జిందాల్ను కూడా అతన్ని కూడా అదుపులోకి తీసుకొని అతన్ని కూడా విచారిస్తే అసలు అతను ఎవరిని సంప్రదించాడు అనేది ప్రస్తుతం బయటకు వచ్చే అవకాశం ఉంది. సచిన్ జిందాల్ ముఖ్యంగా ఈ రాష్ట్రం అప్పట్లో గత 5 ఏళ్ల కాలంగా ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డిని సచిన్ జిందాల్ ముందుగా సంప్రదించి ఆయనకు అక్కడ ఉన్నటువంటి ముంబై నటిగా ఉన్నటువంటి జత్వానీకి సంబంధించి అక్కడ ఆయన మీద సచిన్ జిందాల్ మీద అత్యాచార కేసు ఆమె నమోదు చేయడం జరిగింది. ఆ కేసును వెనక్కు తీసుకోవాలన్నటువంటి ఏకైక ప్రధాన ఉద్దేశంతో ఆమె మీద ఒత్తిడిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కుక్కల విద్యాసాగర్ చేత కేసు పెట్టించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు సకల శాఖ మంత్రిగా పేరుబడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఎత్తున ఒక దీనికి సంబంధించి ఒక పక్క వ్యూహం ప్రకారమే వాళ్ళిద్దరి ఆదేశాలతోటే ఈ జత్వానీకి సంబంధించి ఆమె కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ కుక్కల విద్యాసాగర్ చేత తప్పుడు కేసు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఆమెను ఆ కేసులో ఇరికించి చిత్రహింసలు గురిచేసి చివరకు జైలు పాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సచిన్ జిందాల్ను కూడా విచారిస్తే దీనికి సంబంధించి మొత్తం కుట్రకోణం కూడా బయటపడే అవకాశం ఉంది. ఆయన విచారిస్తే అటు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు అటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ కేసులో వాళ్ళను కూడా చేర్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా సిఎస్ఆర్ ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు అటు కాంతిరాణా టాటా మరొకరు విశాల గున్ని ఈ ముగ్గురిని కూడా ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురిని కూడా ఈ కేసులో ఇప్పటి వరకు విద్యాసాగర్ పేరు మాత్రమే ఈ కేసులో నమోదు చేయడం జరిగింది. ఇక A2గా A3గా A4గా ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను చేర్చాల్సి ఉంది. బహుశా ఈ గూగుల్ టేక్అవుట్ ఇచ్చినటువంటి పూర్తి స్థాయి ఆధారాల ద్వారా ఈ డిజిటల్ ఆధారాలు వాట్సాప్ మెసేజ్లు కావచ్చు వీటన్నిటిని మరింత పకడ్బందీగా సేకరించి ఆ ముగ్గురు పేర్లను కూడా ఈ కేసు ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత అసలు దీని వెనుక కుట్రకోణానికి సంబంధించి ఎవరి ఆదేశాల ద్వారా ఈ పోలీసులు ముందుకు వెళ్లారన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులతోటే ఈ కేసును ముగిస్తుందా లేదంటే దీని తెర వెనుక ఉన్నటువంటి ఎవరైతే సజిన్ జిందాల్ అసలు ఈ కేసుకు సంబంధించి తప్పుడు కేసుకు సంబంధించి మూలకారకుడు సజిన్ జిందాల్ అతని ప్రమేయం అతని ఒత్తిడి కారణంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ మొత్తం వ్యూహాన్ని ఒక తప్పుడు కేసుకు మొత్తం ఒక కుట్రను వీళ్ళంతా కూడా కలిసే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఎవరైతే ఈ నటి జత్వానీకి సంబంధించి ఆ కేసుకు సంబంధించి తప్పుడు కేసు నమోదు చేసే విషయంలో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులకి అటు జిందాల్ నుంచి కూడా పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయల ముడుపులు కూడా ముట్టినట్లు తెలుస్తా ఉంది. మరి ఆ ముడుపులకు సంబంధించినటువంటి లావాదేవీలను కూడా ప్రస్తుతం పోలీసులు బహిర్గతపరచాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ డబ్బు లేకుండా ఈ ముగ్గురు పోలీసు అధికారులు ఏది చేయదన్న విషయాన్ని అటు పోలీసు వర్గాల్లో కూడా గత కొంతకాలం నుంచి కూడా వినిపిస్తున్నమాట. చేతిలో డబ్బు పడితే ఈ ముగ్గురు పోలీసు అధికారులు ఏది చేయటానికి కూడా వెనుకాడబోర్ అనేది అటు పోలీసు వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. ప్రస్తుతం ఈ ముగ్గురు అధికారులు కూడా సినీ నటి జత్వానీ మీద కేసు నమోదు చేసి ఏకంగా కేసు నమోదు అవ్వకముందే వీళ్ళంతా కూడా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని ముంబై వెళ్ళటానికి సిద్ధపడ్డారు. అంటే ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు ఐపీఎస్ అధికారులు నేరుగా ముంబై వెళ్లి ఒక నటి కేసులో వాళ్ళు యాక్ట్ చేయటం అంటే దీని వెనుక పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయనేది ప్రస్తుతం వస్తున్నటువంటి ఆరోపణలు. దాని మీద కూడా
పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కొంత ఇంకా స్పీడ్గా ముందుకు వెళ్లాలంటే ఉన్నత స్థాయి దర్యాప్తు అవసరమన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. దీన్ని ఏసీబీకి, ఎందుకంటే ఈ వ్యవహారంలో కొంత ముడుపులు కూడా అందాయన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసును ఏసీబీకి కూడా అప్పగించాలన్నటువంటి వాదన అయితే వినిపిస్తా ఉంది. ఇప్పటికే హోంమంత్రి అనిత చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరిని కూడా వదిలిపెట్టబోమని కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా దర్యాప్తు కొనసాగుతుందనేది ప్రస్తుతం అయితే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రధానంగా ఈ కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. ఆయన కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తాం. దీని మీద కూడా ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. ఆయన విదేశాలకు పారిపోకుండా ఈ నోటీసుల ద్వారా కట్ట చేసే ప్రయత్నం అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక సినీ నటిని వాళ్ళ కుటుంబాన్ని ఒంటరి చేసి ఈ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఐపీఎస్ అధికారులు, చట్టాన్ని రక్షించాల్సినటువంటి ఐపీఎస్ అధికారులే ఏకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఆ ముగ్గురు అధికారులు వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా కూడా అటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో మెతక వైఖరితో వ్యవహరిస్తుందా, లేదంటే పోలీసులను సస్పెండ్ చేశాం కదా అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందా ఏంటనేది ప్రస్తుతం అయితే ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ ఐపీఎస్ అధికారులకు సంబంధించి స్థానికంగా కింద స్థాయి పోలీసులు గనక సిఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఆ స్థాయిలో క్రింది స్థాయిలో ఉన్నటువంటి పోలీసులు ఏ చిన్న తప్పు చేసినా ఉన్నతాధికారులు వాళ్ళ మీద సివియర్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ మరి ఐపీఎస్లుగా ఉన్నటువంటి పోలీస్ అధికారులని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ తోటే సరిపెడుతుందా, లేదంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుందా లేదా అనేది ప్రస్తుతం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఇటీవల మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగితే అటు విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు గుంటూరు నుంచి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అయితే అరెస్ట్ చేసి వాళ్ళను జైలులో పెట్టారు. కానీ టాప్ లెవెల్లో ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, తలసిల రఘురాం కావచ్చు, వీళ్ళెవరూ కూడా వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు నేరుగా సుప్రీంకోర్టు నుంచే బెయిల్ తెచ్చుకునేంత వరకు కూడా వాళ్ళని కనీసం అరెస్ట్ చేయలేదు. మరి ప్రస్తుతం ఈ జత్వానీ కేసులో పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు ఐపీఎస్లను అరెస్ట్ చేశారా, లేదంటే వాళ్ళు కూడా బెయిల్ తెచ్చుకునే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు అవకాశం కల్పిస్తారా అనేది ప్రస్తుతం అందరిలో కూడా అనేక సందేహాలు కలుగుతా ఉన్నాయి. ప్రభుత్వం గనక ఈ వ్యవహారంలో సీరియస్గా యాక్ట్ చేయలేని పక్షంలో భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మరికొంతమంది ఐపీఎస్లు అదే బాటలో పయనించే అవకాశం ఉంది. చట్టాన్ని తొంగలో తొక్కి వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు నమోదు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉంటుందని అటు ప్రజల నుంచి కూడా వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి అటు మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా ఈ కేసులో వాళ్ళ పేర్లు కూడా చేర్చి తక్షణమే ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలన్నటువంటి డిమాండ్లు అటు మహిళా సంఘాల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ టెక్నాలజీ ప్రస్తుతం ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా అసలు సీఎంఓలోనే నేరుగా అటు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇతర ఐపీఎస్ అధికారులు, కుక్కల విద్యాసాగర్ వీళ్ళందరూ కూడా ఒక భేటీ ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళు ఏ సమయంలో ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరిని కలుసుకున్నారు, ఏంటి అన్న సమాచారం మొత్తం కూడా ఈ టెక్నాలజీ ఇవాళ వాళ్ళందరినీ కూడా పట్టించేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎంతెంత ఈ వ్యవహారంలో జత్వానీ మీద తప్పుడు కేసు నమోదు చేసే వ్యవహారంలో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించినటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఆ న్యాయవాదిని కూడా ఈ కేసులో ఆయన పేరు కూడా చేర్చాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే అసలు ఈ కేసుకు ఆద్యమైనటువంటి సజ్జన్ జిందాల్ ఎవరైతే ఉన్నారో ముంబైకి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్త, ఆయనతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యాపార సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే ఆయన ప్రమేయంతో ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లతో పాటు
బహుశా చేర్చాల్సి వస్తే ముంబైలో ఉన్నటువంటి ఈ కీలక కేసుకు ఆద్యుడైనటువంటి సజిన్ జిందాల్ పేరును కూడా చేర్చాలి. ఆయన విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కూడా అవసరమైతే ముంబై నుంచి విజయవాడకు రప్పించి ఆయన కూడా ఈ కేసులు విచారించి ఎవరెవరు ఈ కేసు వెనుకున్నారు, ఇంకా ఎవరి ప్రమేయంతో ఈ తప్పుడు కేసుని జత్వానీ మీద నమోదు చేశారనేది పూర్తి స్థాయి వివరాలు అయితే బహిర్గతం చేయాల్సినటువంటి అవసరమైతే ఉందని ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తా ఉన్నాయి. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.